మేడం పలాసలో ఎలాంటి అభివృద్ధి జరిగిందంటే ఏం చెప్తారు? పలాసలో మీరు తీసుకున్నట్లయితే గౌరవ మంత్రివర్యులు సీదిరి అప్పలరాజు గారు ఆయన నియోజకవర్గాన్నే కాదు, ముందు ఇల్లు బాగుండాలి, తర్వాత వీధి బాగుండాలి, తర్వాత ఊరు బాగుండాలి, తర్వాత జిల్లా బాగుండాలి, తర్వాత రాష్ట్రం బాగుండాలి అనే చూసుకునే వ్యక్తుల దగ్గర నుంచి బడుగు బలహీన వర్గాలకి బాగుండాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్లి బడు బలహీన వర్గాల బలోపేతానికి చాలా కృషి చేస్తున్నారు. అభివృద్ధి పదంలో ఈరోజు కిడ్నీ ఏదైతే సమస్య ఉందో దానికి పరిష్కారం ముందు మనిషి కోరుకునేది చావు, అతి భయంకరమైనది చావు. ఎప్పుడు చనిపోతామో తెలియని పరిస్థితుల్లో ఉద్దానం ప్రాంతం వణుకుతుంది. అలాంటి సిచ్యువేషన్ నుంచి మేము కూడా బ్రతుకుతాం అనే స్థితికి తీసుకొని వచ్చారనంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రి గారి కృషి కూడా అమోఘమైందని తెలియజేసుకుంటాం. మేడం అంటే ఉద్దానంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు లేనప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఈరోజు ఈ ప్రాజెక్ట్ ఇనాగురేషనే ఒక సరికొత్త రికార్డ్ అండి. ఎందుకంటే ఉద్దానం ప్రాంతం ఊపిరి పోసుకుంటుంది. తెలియంది ఏంటంటే గత పాలకులకు తెలియంది, ఈ పాలకుడికి తెలిసింది ఏంటి అంటే మానవ సేవే మాధవ సేవ అని ఒక మహానుభావుడిలాగా, ఒక మహనీయుడిలాగా ఆలోచించి ఆయన పాదయాత్రలో ఏవైతే విషయాలు తెలుసుకున్నారో ఆ విషయాలన్నింటినీ కూడా ఒక పరిగణనలోకి తీసుకొని ఇమీడియట్గా చేయాల్సింది. మనిషికి ఇంత భయంకరమైన చావుని వాళ్ళు ఏ నిమిషం వస్తుందో, కుటుంబంలో ఏ సభ్యుడిని బలి తీసుకుంటుందనే భయపడుతున్న పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయం ఉద్దానం ప్రాంతం అంతా కూడా జీవితాంతం మనసులో గుడి కట్టుకొని ఆయన్ని దేవుడిగా కొలుసుకునే పరిస్థితి వచ్చిందండి. అంటే ఎంతో మంది కూడా శిలాఫలకాలు వేసారని చెప్తున్నారు. గతంలో కూడా మేము విన్నాం కూడా, అంటే టీవీలో కూడా. అలాంటి శిలాఫలకాలకే పరిమితమైనటువంటి ఉద్దాన ప్రాజెక్ట్ని ఇలా కృషి చేయడాన్ని ఎలా భావించవచ్చు? శిలా పలకాలు కూడా ఏమీ వేయలేదండి ఎవరుని. ఎందుకనంటే ఈరోజు రీసెర్చ్ సెంటర్ ఎక్కడ సమస్య ఉంది, దాన్ని ఎలా పరిష్కరించాలి, దానివల్ల ప్రజలు ఎలా బయటపడతారు వాళ్ళని, అంటే ఈ తరమే కాదండి తరతరాలకు కూడా ఇది అంటే వ్యాప్తి చెందకుండా అరికట్టాలనే ఒక సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఈ నిర్ణయం వెనుక చాలా కృషి ఉంది. ఆయన నిర్ణయానికి హ్యాట్సప్ చెప్తున్నాం మేము. అంటే ధర్మన ప్రసాద్ గారు కూడా ఏమన్నారంటే ఈ ఎంతో మంది కిడ్నీ బాధతో వస్తున్నారు, బాధపడే వాళ్ళు చనిపోతున్నారు అనే దానికి మేము వెళ్ళినప్పుడు చెప్పగానే, అదే గతంలో ఎంతో మంది నాయకులు పెన్షన్ పెంచడం కానీ, అక్కడ హాస్పిటల్లో కొంతమంది ఊరికే అలా తాత్కాలికంగా డాక్టర్ పెట్టేవారే కానీ, దాని పూర్తి పరిష్కారం చేయాలంటే దీన్ని వాటర్ పరిష్కారం చేయాలని చెప్పి, వాటర్ సమస్య తీర్చాలని చెప్పి దీన్ని కూడా చేయడం జరిగిందని చెప్తారు. ఎలా వస్తున్నారు చెప్పారు? ఈ రోజు మీరు తీసుకున్నట్లయితే ఉద్దానం ప్రాంతమే కాదు ఎంటైర్ రాష్ట్రం కూడా బాగుపడడానికి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు. విద్యా వైద్యం ని చాలా ప్రామాణికంగా మంచి దీనిగా తీసుకొని ఈరోజు అమలు చేస్తున్న తీరు, విద్య అందరికీ ఉంటుంది కానీ ఇప్పుడు అందరికీ చేరుతుంది. వైద్యం విషయానికి తీసుకున్నట్లయితే వైద్యం మనకి అందడం వలన ఊరున వాడిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనేది పెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న ప్రతి ఒక్క వైద్యంలో ఉన్న పథకాలు కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయితే మా ఉద్దానంకి కిడ్నీ సమస్య అనేది ఉండదండి. ఎందుకంటే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో ప్రతి ఒక్క కుటుంబాన్ని సందర్శించే వెసులుబాటు ఉంది ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో. అలా సందర్శించినప్పుడు కిడ్నీ డిసీజెస్ ఏంటంటే ఎర్లీగా డిటెక్ట్ చేయడం వలన ఆ డిసీజ్ నుంచి బయటపెట్టే ఒక 20-30 ఏళ్ళు మనం లైఫ్ స్పాన్ని పెంచగలుగుతాం అనమాట. కాబట్టి ఈ కాన్సెప్ట్ అంతటినీ మా ఉద్దానం, ఎందుకంటే కొంచెం వెనకబడిన ప్రాంతం కాబట్టి గడపకి మేము తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందండి. ఎందుకంటే ప్రతిపక్షాలు దీన్ని ఏదో భూతంలో చూపించి చేస్తున్నాయి కానీ దాని వలన ప్రతి ఒక్క హాస్పిటల్లో, విలేజ్కి హెల్త్ క్లినిక్స్లో మందులు అందుబాటులో ఉంటున్నాయి. ప్రతి ఒక్క అంటే రక్త పరీక్షలు చేయడం వలన కూడా ఎర్లీగా ఏవేవైతే ఉన్నాయి సమస్యలు అవి డిటెక్ట్ చేయడం వలన తనకి వైద్యం చేయడానికి వీలు పడుతుంది. కాబట్టి ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కూడా ఉద్దానం ప్రాంతానికి జీవం అవుతుంది. మేడం గతంలో కూడా కరోనా టైంలో కూడా సీదిరి అప్పలరాజు గారు గ్రౌండ్ వర్క్ లో బాగా చేశారని చెప్తున్నారు. సీదిరి అప్పలరాజు గారు ఈ నేను ముందే చెప్పానండి, ఈ నియోజకవర్గమే కాదు ఎంటైర్ రాష్ట్రంలో కూడా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ని మంత్రిని చేశారని చెప్పి మేమందరం తెలియజేసుకుంటున్నామండి. ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర కూడా ఆయన యంగ్ని ఎంటర్టైన్ చేయడం కానీ, అంటే ముందుకు తీసుకురావడం కానీ, వెన్నుతట్టడం కానీ, ఎక్కడైతే వెనకబడిన వర్గాలు ఉన్నాయి వాళ్ళని ముందుకు తీసుకురావడంలో కానీ ముందుంటారండి. పలాస రాజన్న అంటారు ఆయన్ని, కాబట్టి రాజన్నలాగే ఉంటుంది ఆయన నాయకత్వం. ఓకే మేడం, మరి జగన్మోహన్ రెడ్డి గారు వాడగొడతామని చెప్పి జనసేన టీడీపీ సమావేశాలు జరుగుతున్నాయి, 160 సీట్లు గెలుస్తామని చెప్పి అంటారు. ఒక్క సీటు కూడా జగన్మోహన్ రెడ్డి గెలవని పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో అనేకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏంటి ఒక్క సీటు గెలిచిన వాళ్ళు 30 సీట్లు 30 మంది ఎమ్మెల్యేలను కొన్నోళ్ళు ఈరోజు 23 సీట్లకే పరిమితమైన వాళ్ళు వచ్చి మాట్లాడితే మాటలు నమ్మే పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది 99% అమలు చేసి ఒక నికార్స్ అయిన ముఖ్యమంత్రిగా, ఒక రాజన్న తనయుడిగా 10 అడుగులు ముందుకేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేస్తున్నారు. ఉద్దానం ప్రాంతానికి శ్రీకాకుళం జిల్లాకి తీసుకున్నట్లయితే మీకు ఇది ఎందుకంటే మనిషి చావును భయపడి ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితుల్లో ఉండే పరిస్థితుల నుండి ఈరోజు ప్రజలందరినీ భయం గుప్పెట్లోంచి బయటకు తీసుకొచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇంతకంటే ఉద్దానం ప్రాంత వాసులకి ఇంకేం కావాలి చెప్పండి. ఓకే మేడం, అంటే జనసేన టీడీపీ పొత్తుల ప్రభావం ఎంతవరకు పడే అవకాశం ఉంటుంది రాష్ట్రం మీద కానీ, పలాస మీద కానీ, శ్రీకాకుళం, విజయనగరం? ఇక్కడ ఎవరుండి పొత్తులకి, ఆ పొత్తులు చూసి భయపడే వాళ్ళు కానీ, ఆ పొత్తులు చూసి ఓటేసే వాళ్ళు కానీ ఎవరు లేరండి. ఏం జరిగింది, ఏ మంచి జరిగింది, ఆ మంచిని తెలుసుకొని ఓటేసే పరిణితి గల జిల్లా మాది. వెనుకబడిన జిల్లాయే కానీ రాజకీయంగా చాలా పరిణతి ఉండే జిల్లా మాది. ఎందుకంటే కాబట్టి ఎవరు ఏం చేశారు, ఈయన అన్ని చెప్పినవన్నీ చేశారు, చెప్పినవి ఏమీ చేయలేదు. రెండు పక్కల ఒక ఇలా మీరు రెండు చూసుకున్నట్లయితే ఎవరు ఏంటి, ఎవరు చెప్పే వ్యక్తి, ఎవరు చేసే వ్యక్తి అని చెప్పి తెలుసుకున్నారు. కాబట్టి ఎవరు వ్యక్తులను చూసి ఓటయ్యారండి, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మను చూసే ఓటేస్తారు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడక, మతం చూడక, వర్గం చూడక, రాజకీయం చూడక పథకాలు ఎలాగైతే ఇస్తున్నారో ఇక్కడ ప్రజలు కూడా వ్యక్తిని చూడరు, కులం చూడరు, వర్గం చూడరు, ఏ భేదాన్ని చూసుకోరు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మను చూసుకొని, జెండాను చూసుకొని ఓటేస్తారు. అది మేము నమ్ముతున్నాం. 2024లో మళ్ళీ వన్స్ మోర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి తీరుతారండి. అంటే మరి ప్రతిపక్షాలు ఏమన్నారంటే, కొన్ని మీడియాలు కూడా ఏం చేస్తున్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడని తెలిసే కొంతమంది రాజీనామా కూడా చేస్తున్నారని చెప్పి పెద్ద పెద్ద హెడ్లైన్స్ కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఏం పని పాట లేదండి. మా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పనులు ఉన్నాయి, ప్రజలకు చాలా సేవ చేయాలని ఉంది కాబట్టి వాళ్ళకి పని పాట లేక కాబట్టి వాళ్ళు ఏవేవో చేస్తున్నారు, హెడ్డింగ్స్ పెట్టుకుంటున్నారు. కానీ అవేమి జరగవు, అవేమి ప్రజలు హర్షించరు, ప్రజలు ఏమి తీసుకోరు. అంటే కొన్ని చోట్ల మార్పులు చేయడం కూడా జరుగుతుంది. దగ్గర 50 నుంచి 60 మంది కూడా మార్చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారండి ఆ విషయం. ఎందుకనంటే ఎక్కడ ఏ అభ్యర్థి ఉంటారు, ఏ అభ్యర్థి ఉండాలి అనే విషయం, ఎందుకంటే రిజర్వేషన్స్ అవ్వచ్చు, అక్కడ ఏవైనా అనుకూలంగా లేని పరిస్థితులు కావచ్చు. కాబట్టి ఒక కుటుంబ సభ్యులుగా, ఒక కుటుంబ పెద్దగా ఆయన ఒక కుటుంబంలో ఉండే వ్యవస్థలాగే ఈ పార్టీలో కూడా ఒక కుటుంబం, ఆ కుటుంబ పెద్ద తీసుకునే నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు శిరస వహిస్తారండి. అంటే ఉద్దానాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారే గుర్తు చేశాడని చెప్పి మన మధ్య అదే చెప్తున్నానండి నేను. ఇప్పుడు బాధతో కృంగిపోతున్న ఉద్దానాన్ని, చిగురుటాకులో వణిగిపోతున్న ఉద్దానాన్ని నడి రోడ్డు మీదకి తెచ్చి వివస్త్రం చేసి వదిలేశారండి పవన్ కళ్యాణ్ గారు. ఏ పరిష్కారం చూపలేదు. అప్పటికి దత్త తండ్రి ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి దత్త తండ్రి, కేంద్రంలో ఉన్నది బీజేపీ, పొత్తులో ఉండే గవర్నమెంట్. ఆయన ఏం చేశారండి? ఏమైనా చేయగలిగారు? ఆయన చేయలేకపోయారు కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు గుర్తించారు? ఆయన ప్రాంతానికి వెళ్ళి మూలాలను తెలుసుకొని, పాదయాత్రలో కూడా అందరి కష్ట సుఖాలు తెలుసుకొని అధికారం చేపట్టిన కరెక్ట్గా 100వ రోజు నాడండి 2019 సెప్టెంబర్లో ఆయన ఇనాగ్రేట్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారనేది ఉద్దానం ప్రాంతవాసులు గుర్తించారు, గమనిస్తున్నారండి. అది ఎవరు నమ్మరండి. ఎందుకంటే ఈరోజు ఉద్దానం ప్రాంత వాసులందరికీ జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు. పవన్ కళ్యాణ్ గారు హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ, బాయ్ బాయ్ హలో ఏపీ బాయ్ బాయ్ బాబు అండ్ పప్పేష్ అండ్ పవన్ కళ్యాణ్ గారు చెప్పడానికి ఆంధ్ర రాష్ట్రం రెడీగా ఉంది. ఓకే మేడం, ఇలాంటి అభివృద్ధి పథకాలని ఉద్దాన ప్రజలు కానీ, పలాస ప్రజలు కానీ గుర్తుపెట్టిన అవకాశం డెఫినెట్ గా ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఆంధ్ర రాష్ట్రం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఆంధ్ర రాష్ట్రం, ఎందులో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ అనేది మీరు పరిశీలించవచ్చు. ఓకే, థాంక్యూ. జై జగన్.